నించొని నిద్రపోతున్నారు? నిద్రపోవటం లేదు, కళ్ళు తెరిచి ఉన్నారు చూడు. నీ హ్యాండ్సమ్ హస్బెండ్ నీకోసం రింగో నెక్లెస్ తీసుకొచ్చాడు శ్యామ. నీకే శ్యామ, నీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు తెచ్చింది నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది అఖిల్ బాబు? నీ ఓవర్ యాక్షన్ ఆపి ముందు ఓపెన్ చేయవే. అందులో ఏముందో అన్న క్యూరియాసిటీ నీకన్నా నాకే ఉంది. ఓపెన్ చేయి శ్యామ, అప్పుడే కదా తెలిసేది అందులో ఏముందో. ఓపెన్ చేయి. కట్టుకున్న భార్యకి ఏ డైమండ్ రింగో నెక్లెస్ తెస్తావనుకుంటే ఇదేంటి అఖిల్ గారు కృష్ణుడి బొమ్మ తీసుకొచ్చారు? లేదు టీచర్, ఈ కన్నయ్య బొమ్మ నాకు చాలా నచ్చింది. మీరన్నట్టు అఖిల్ బాబు ఏ రింగో ఏ నెక్లెస్ తెచ్చిచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు. వాటికన్నా నాకిదే ఇష్టం. బహుమతి అనేది ఆడంబరాన్ని ఇచ్చేది కాదు, ఆనందాన్ని ఇచ్చేది. అందుకే నా మనసుకి ఏది నచ్చుతుందో తెలిసిన అఖిల్ బాబు ఇది తీసుకొచ్చారు. థ్యాంక్స్ అఖిల్ బాబు. శ్యామ ఇప్పుడు మోడర్న్ మీరాబాయి అయిపోయింది. అవును శ్యామ, ఆవిడ చాలా గొప్పది. చూసారా టీచర్, ఒకప్పుడు కృతజ్ఞతలు అని చేతులు జోడించే శ్యామ ఇప్పుడు థ్యాంక్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఈ ఇంప్రూవ్మెంట్ మీ వల్లే. థ్యాంక్స్ అఖిల్ గారు, నన్ను బాగా అర్థం చేసుకుంటున్నారు. మీరు అన్నెసెసరీ ఆలోచనలు పక్కన పెట్టి శ్యామ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. శ్యామ, గిఫ్ట్ నచ్చిందా? నువ్వు హ్యాపీయేనా? చాలా చాలా సంతోషంగా ఉంది అఖిల్ బాబు. ఓకే పిల్లలు, కమ్. నేను హర్ట్ అయ్యేలా మాట్లాడి శ్యామ్ అని హ్యాపీయేగా అంటావా అఖిల్? నువ్వు హ్యాపీగా ఉండేది ఇంకొద్ది రోజులే శ్యామా. నీ ఆస్తి అన్న అఖిల్ని నేను కబ్జా చేస్తాను. చూస్తూ ఉండు. ఏంటి ఛార్జింగ్ అవ్వట్లేదు? వసంత, వసంత,
ఆ ఏంటండి? వసంత, నా ఛార్జర్ వర్క్ అవ్వట్లేదు. వెళ్ళి అరుణ్ దగ్గర పట్రా. వాడిది నాది ఒకటే ఛార్జర్. అలాగేనండి. ఐశ్వర్య, చెప్పండి అత్తయ్య. మీ మామయ్య గారి మొబైల్ ఛార్జరు పనిచేయడం లేదంటమ్మా. అరుణ్ ఛార్జర్ కాస్తివ్వు. అలాగే అత్తయ్య. ఈయనేది తీసిన చోట మళ్ళీ పెట్టరత్తయ్య. ఐశ్వర్య, ఏంటిది? అది ఇది బుర్కా కదా, పైగా బ్లాక్ కలర్. ఇది మీ రూమ్ లోకి ఎలా వచ్చింది? నేను చెప్పినట్టు ఆనందవర్మ వాళ్ళని చీట్ చేసి ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి దక్కేలా చేయగలవా? ఇది నీ బట్టల్లోకి ఎలా వచ్చింది ఐశ్వర్య? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. చిలకమ్మా, చిలకమ్మా, వస్తున్నాను గారు. చిలకమ్మా. ఏడు పెద్దమ్మ గారు పిలుస్తారు. ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది? అవునమ్మా, ఇది ఇంట్లోకి ఎలా వచ్చినది? నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? అమ్మా అది అది ఆ బుర్కా విషయం అత్తయ్య గారితో చెప్పేనా? అది ఎక్కడిది, ఎలా వచ్చింది, మొత్తం చెప్పైనా అత్తయ్య గారితో? మరి మీరు నాకు చిన్న మాటిస్తే ఇప్పుడే నేను మిమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కిస్తాను. ఏంటి టైం చూసి ఆడుకుంటున్నావా? అయితే మీ ఇష్టం. సరే, ఏంటది చెప్పు. రేపు మిమ్మల్ని బావగారిని గుడికి తీసుకొస్తాను అని మొక్కుకున్నాను. మీరు వస్తాను అని నాకు మాటిస్తే నేను ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతాను. ఓకే, ఫస్ట్ ఇది మేనేజ్ చేయి. వస్తా. ఏ చిలకమ్మా, ఎక్కడిది అని అడిగితే అటు ఇటు చూస్తావేంటి? అది ఎక్కడిది? ఈ గదిలోకి ఎలా వచ్చింది? ఐశ్వర్య, ఇది ఎక్కడిది? నీ గదిలోకి ఎందుకు వచ్చింది? అత్తయ్య గారు, మర్చిపోయాను. అది ఐశ్వర్యకి సంబంధించింది కాదు, నాకు తెలిసిన అమ్మాయిది. అవునత్తయ్య గారు, మొన్న బొట్టికావిడిచ్చింది తనకి ఇవ్వమని. వాళ్ళ ఇంటి వైపు వెళ్ళినప్పుడు ఇద్దామని నా దగ్గరే ఉంచుకున్నాను.
మరి నీ దగ్గర ఉండాల్సింది ఐశ్వర్య రూమ్ లోకి ఎలా వచ్చింది? ఏం మేనేజ్ చేసావే? ఇదేదో మేనేజ్ చేస్తానని చెప్పింది కానీ అడ్డంగా బుక్ అయ్యాను నేను. ఈ మాత్రం నేను మేనేజ్ చేయలేనా? ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవా? ఛా! ఆ గుర్తొచ్చింది అత్తయ్య గారు. ఆ రోజు నేను బొటిక్ నుంచి ఐశ్వర్య యొక్క బట్టలు కూడా తీసుకొచ్చాను. ఐశ్వర్య యొక్క బట్టలు, నా బట్టలు, ఇది 3 కలిపి తీసుకొచ్చాను. ఐశ్వర్య యొక్క బట్టల బదులు నేను ఈ కవర్ ఇచ్చినట్టున్నాను. ఐశ్వర్య యొక్క బట్టలు, నా బట్టలు కలిపి నా రూమ్కి తీసుకువెళ్ళినట్టున్నాను. అంతే కదా అక్క? అంతే అత్తయ్య. అత్తయ్య చార్జర్. ఇదిగోండి అత్తయ్య. శ్యామ, వేరే వాళ్ళ బట్టలు, పైగా నల్లని బట్టలు మన ఇంట్లో ఎందుకు? ఆ అమ్మాయికి ఇచ్చేయండి. రేపు ఇచ్చేస్తాను అత్తయ్య. ఏయ్, సిచ్యువేషన్ దొరికింది కదా అని ఆడుకుంటున్నావా? మీ ప్రవర్తన మారాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అఖిల్ బాబు, ఏంటి శ్యామా, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును అఖిల్ బాబు. చెప్పు శ్యామా. స్థలం సమస్య తీరిపోతే గుడికొస్తానని మొక్కుకున్నాను. రేపు మంచి రోజంట. మాతో కలిసి గుడికొస్తారా అఖిల్ బాబు? దానికి అంత రిక్వెస్టింగ్ అడగాల? ఆర్డర్ వేయచ్చు, తప్పకుండా వస్తాను. కానీ ఒక షరతు, ఏ విషయంలోనైనా కానీ నువ్వు నన్ను ఎప్పుడు ఇంత రిక్వెస్టింగ్గా అడగకూడదు, ఓకేనా? మీ భార్యాభర్తల మధ్య ఏమీ జరగలేదు కానీ జరిగితేనా ఈవిడి కింద నడవదు, ఆయన నడవనివ్వడు. శ్యామ, రేపు ఎన్ని గంటలకి రెడీగా ఉండమంటావు? రేపు ఉదయమే బయలుదేరదాం. ఒక 7 o'clockకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం, సరేనా? డబుల్ డన్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. శ్యామ, రేపు గుడికి వెళ్తున్నావు అని మీ మేడంకి చెప్పు, ట్యూషన్ వచ్చాక పెట్టుకోండి అని. నన్ను ఇంట్లో పెట్టి నా హీరోతో నువ్వు షికార్కి వెళ్తున్నావా శ్యామా? ఏదో ఒక మాయ చేసి నేను కూడా మీతో గుడికొస్తాను. అలాగేనండి. టీచర్ అమ్మా, మీరేటమ్మా ఎప్పుడు చూసినా శనిబాబు గారు రూమ్ బయటే ఉంటారు? యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ దిస్ వే బట్ సడన్లీ. ఓ టీచర్ అమ్మో, మీరు నాతో ఇంగ్లీష్ మాట్లాడితే నాకేనా అర్థం అవుతుంది? ఆ మాత్రం ఇంగ్లీష్ నాకు వచ్చుంటే మీరెందుకు ఈ ఇంట్లో? శ్యామకి నానే శబ్దుని కాదా? ఆహాహాహా, ఎన్నాళ్ళైనది మా ఊరు ముక్కు పొడకు పీల్చి. ఈ ముక్కు పొడక అయిపోకముందే ఆ వెంకటలక్ష్మితో మళ్ళీ తెప్పించుకోవాలి. ఆహాహాహా, అయ్యో చిలకమ్మ, అది తీసుకోకూడదు, మత్తొస్తుంది. అలా ఏట్నే శ్యామమ్మా, ఈ వయసులో ఒళ్ళు నొప్పులతో రేతురు గట్ల నిద్ర పడ్డం లేదు. అందుకే మా ఊరు నుంచి ముక్కు పొడను తెప్పించుకున్నాను. ఇది కొంత తీసుకుంటే మంచిగా నిద్రపోతానమ్మా.
ఆహా ఇదటే ఇల్లు రెండుగా ఒప్పిస్తుంది. ఆ, ఆ, హా, హా, హ్మ్. కన్నయ్య, ఎన్ని రోజులు నా కష్టాలు, నా బాధలు, నా సమస్యలు విని విని నీకు విసుగొచ్చింది కదా. ఇకపై నీకు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు కన్నయ్య. ఎందుకంటే నా సమస్యలన్నీ తీరిపోయాయి. అఖిల్ బాబు నాపై చూపించే ప్రేమతో నాలో నాకే తెలియని ఒక శక్తి వస్తుంది. ఏదైనా సాధించగలను అనే పట్టుదల పెరుగుతుంది. ఈ ఇంట్లో నేను ఒంటరిని అని బాధపడే క్షణాలు ఇక నాకు లేనట్టే కన్నయ్య. నాకెవరు తోడున్నా లేకపోయినా నా అఖిల్ బాబు ఉన్నాడు. నేనిప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో పరిష్కార మార్గం చూపించి నువ్వే నన్ను గెలిపించేవాడివి. నా ఆనందాన్ని ఇలాగే ఉండనివ్వు కన్నయ్య. నువ్వు నా దగ్గర ఉంటే నీ ఆశ. ఏ పిల్లలు, ఏ పిల్లలు, అరే, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆవిడికి తెలియకుండా వాయిస్ రూమ్ లో ఈ రికార్డర్ పెట్టమని చెప్పి ప్రొడ్యూసర్ గారు పంపించారు. జాగ్రత్తగా పాడు. ఇది మీ రూమ్లోకి ఎలా వచ్చింది? మొత్తం చెప్పైన అత్తయ్య గారితో. అమ్మో, ఈ ఇంట్లో రాను రాను అందరూ సిబిసిఐడిల్లా తయారవుతున్నారు. అత్తయ్య సడన్ గా అలా అడిగేసరికి మాట్లాడడానికి 4-5 భాషలు వచ్చినా అప్పుడు సమాధానం చెప్పడానికి పదాలే దొరకలేదు. ఛా. ఏంటక్క, ఇంకా రెడీ అవ్వలేదా? గుడికెళ్దాం అనుకున్నాం కదా. నేననుకోలేదు, నువ్వనుకున్నావు. నేననుకుంటే నువ్వు అనుకున్నట్టే కదా. ఏంటి, బెదిరిస్తున్నావా లేక బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అవునక్క, ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. ఈ కుటుంబంలో అందరూ బాగుండాలని భావిస్తున్నాను. అందుకే కొన్ని తప్పుల్ని కూడా భరిస్తున్నాను. లేకపోతే శిక్షిస్తావా? అంతవరకు రాకూడదనే ఆ దైవ దర్శనంతో నీలో మార్పు రావాలని కోరుకున్నాను. అందుకే గుడికి తీసుకువెళ్తున్నాను. త్వరగా రెడీ అవ్వక్క. హ. మీరు బయలుదేరండి, మేము వస్తాం. గుడ్ మార్నింగ్ శ్యామా. గుడ్ మార్నింగ్ బాబు గారు. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దులే శ్యామా, ఇప్పుడే తాగాను. అలాగే బాబు గారు.
ఇష్టం లేకపోయినా గుడికి వెళ్లాల్సి వస్తుంది. దైవ దర్శనం అనేది మన ఇష్టాలతో జరగదు. ఆ భగవంతుడు కోరుకుంటేనే జరుగుతుంది. ఇది భగవంతుడు కోరుకుంది కాదు, శ్యామ కోరుకుంది. శ్యామ ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. నీకు నా మనసు తప్ప మిగతా వాళ్ళంతా బాగానే అర్థమవుతారు. మనం ఎదుటి వాళ్ళని ఎంతగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి మనం అంత ఈజీగా అర్థమవుతాం. అంటే ఇండైరెక్ట్ గా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటున్నావా? పర్వాలేదే, బానే అర్థమైంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకంత జ్ఞానం లేదు అంటావా? లేదని అనలేదు, ఉపయోగపడే పనులకి వాడమంటున్నాను.